ఇటీవల కాలంలో ఏదైనా తెలియని విషయం తెలుసుకోవాలంటే టక్కున గూగుల్ సెర్చ్ చేయడం పరిపాటిగా మారింది. ముఖ్యంగా బ్రౌజింగ్ కోసం గూగుల్ క్రోమ్ ను యువత అధికంగా వాడుతూ ఉంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే గూగుల్ క్రోమ్ లేని సిస్టమ్ లేదంటే అతిశయోక్తి కాదు. అయితే క్రోమ్ యూజర్లకు భారత ప్రభుత్వం ఇటీవల పలు హెచ్చరికలు జారీ చేసింది. గూగుల్ క్రోమ్ వినియోగదారులకు పెద్ద భద్రతా ముప్పు పొంచి ఉందని భారత ప్రభుత్వం హెచ్చరించింది. విండోస్ లేదా మ్యాక్ సిస్టమ్ లో వెబ్ బ్రౌజర్ ను ఉపయోగించేవారు జాగ్రత్తగా ఉండాలని ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ స్పష్టం చేసింది. ముఖ్యంగా హ్యాకర్లు మీ సిస్టమ్ ను క్రోమ్ ద్వారా టార్గెట్ చేసే ప్రమాదం ఉందని పేర్కొంది. బ్రౌజ్ చేసే సమయంలో పర్మిషన్ ఇచ్చే ముందు 1-2 సార్లు ఆలోచించి తనిఖీ చేసుకోవాలని కోరింది. కియా V8 వంటి సైట్స్ ను వినియోగించేవారు మరింత జాగ్రత్తగా ఉండాలని వివరించారు. అలాగే ఎక్స్టెన్షన్ APIలను ఇన్స్టాల్ చేయడాన్ని మానుకోవాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా రిమోట్ దాడులు జరిగే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. వ్యక్తిగత డేటా తస్కరణే లక్ష్యంగా హ్యాకర్లు ఈ తరహా మోసాలకు పాల్పడుతున్నారని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా బ్యాంకు ఖాతాల పాస్వర్డ్స్ వంటివి ఆటో సేవ్ చేసుకుంటే బ్యాంక్ ఖాతాలను కూడా ఖాళీ చేసే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా లైనెక్స్ 133.0.6943.53 కి ముందు క్రోమ్ వెర్షన్లు వాడేవారికి ఈ ముప్పు అధికంగా ఉందని చెబుతున్నారు. అలాగే విండోస్ మ్యాక్ కోసం 133.0.6943.53 ఆర్ 54 కి ముందున్న గూగుల్ క్రోమ్ వెర్షన్లు ప్రమాదంలో ఉన్నాయని పేర్కొంటున్నారు. కాబట్టి క్రోమ్ యూజర్లు ఖచ్చితంగా లేటెస్ట్ అప్డేట్స్ ను తనిఖీ చేస్తూ ఉండాలని నిపుణులు చెబుతున్నారు. క్రోమ్ లో రైట్ సైడ్ లో ఉన్న 3 డాట్స్ ను సెలెక్ట్ చేసి మెనూకు వెళ్లి అప్డేట్స్ తనిఖీ చేసుకోవాలని చెబుతున్నారు.